మనం ఎస్పెషల్లీ హైడ్రా ఆస్పెక్ట్ లో చూస్తే ఆర్టికల్ 21 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిగ్నిటీ ఆఫ్ లైఫ్. సో మన యొక్క వ్యక్తి యొక్క జీవితం క్వాలిటీ ఆఫ్, మన అందుకనే మనం హైడ్రాలో 2 కాంపోనెంట్స్ చూస్తూ ఉంటాం. ఒకటి అసెట్ ప్రొటెక్షన్, ఇంకోటి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 2 కూడా 2 సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఒకటి అసెట్స్ చూస్తేనే మనం డిజాస్టర్ మిటిగేట్ చేయగలుగుతాము. వెల్ఫేర్ స్టేట్ గా ఆర్టికల్ 48 లో చెప్తుంది, మనం ఒక వెల్ఫేర్ స్టేట్ గా మనం సిటిజన్ కి ఇవ్వాల్సింది ఏంటంటే డిజాస్టర్స్ కానీ అజార్ట్స్ కానీ మిటిగేట్ చేయాలి. అది ఒక స్టేట్ యొక్క ఫంక్షన్. సో దాంట్లో భాగంగానే ఐడియాలో మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తున్నాము, అసెట్ ప్రొటెక్షన్ చూస్తున్నాం. రైట్ టు లైఫ్ అనేది చాలా చాలా ఫండమెంటల్, మన యొక్క ఫండమెంటల్ రైట్. ఆ రైట్ ని మనము మనం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలంటే మనకు ఫ్రీ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి, అలానే పొల్యూషన్ ఫ్రీ కూడా ఉండాలి. కాబట్టి మనకు చాలా గురుతర బాధ్యత మన డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. ఇది మనం రెండోసారి హైడ్రా ఆధ్వర్యంలో ఒక 2వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. ఇలాంటివి అన్ని జరుపుకోవాలని, అలానే మనకిచ్చిన బాధ్యతలు స్కోప్ ఆఫ్ ది వర్క్ హైడ్రా చాలా ఇచ్చారు. ఒక 2 years లోనే మనం మంచి పేరు తెచ్చుకున్నాము సొసైటీని, మరియు అలానే మన దేశాన్ని మన వైపు తిప్పుకునేటట్టు ప్రతి ఒక్కళ్ళు మనం కృషి చేస్తున్నాము. అది ఎవరైనా సరే, ఒక డిఆర్ఎఫ్ అసిస్టెంట్ గానీ, డిఆర్ఎఫ్ మేనేజర్ గానీ, అలానే మార్షల్స్ గానీ, ఎవరైనా సరే, ఈవెన్ మన ఆఫీస్ లో పనిచేసే అబ్బాయిలు గానీ, ప్రతి ఒక్కరి యొక్క అంటే మీరే పిల్లర్స్ ఆఫ్ ది హైడ్రా. మేము ఫేస్ ఆఫ్ ది హైడ్రా అయితే మీరు పిల్లర్స్ ఆఫ్ ది హైడ్రా. ప్రతి ఒక్క ఆఫీసరు చాలా ఇండిపెండెంట్ గా యాక్ట్ చేస్తున్నారు. అందుకనే హైడ్రాకి ఈ 2 years లోనే ఇంత మంచి పేరు వచ్చింది. ఈ సందర్భంగా హైడ్రా ఆఫీసర్లకి మరియు సిబ్బందికి నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో ఇలాంటి ఎన్నో మనం అద్భుతాలు చేయాలి. రానున్న రోజుల్లో మనకు అలానే గవర్నమెంట్ కి హైడ్రాకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.